నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన రాష్ట్రం గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. అదే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 కొత్త బడ్జెట్. సాధారణంగా బడ్జెట్ అంటే అంకెలు లెక్కలు అనుకుంటాం కదా. కాని ఈసారి మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3.24 లక్షల కోట్ల బడ్జెట్లో సామాన్యులకు పనికొచ్చే అంశాలు చాలా ఉన్నాయి. మన రాష్ట్రం ఆర్థికంగా దేశంలోనే చాలా వేగంగా 10.7% వృద్ధితో ముందుకు దూసుకెళ్తోంది. సరే, ఇందులో మనందరం తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం. మొదటిది, ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా. జూన్ 2వ తేదీ నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమల్లోకి రాబోతోంది. మన రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు, అంటే ప్రతి ఇంటికి 5 లక్షల ఉచిత బీమా వర్తిస్తుంది. ఇది మన కుటుంబాలకు ఒక పెద్ద భరోసా. రెండవది, పిల్లల చదువు ఆరోగ్యం. ఈసారి విద్య కోసం 2.660 కోట్ల రూపాయలు కేటాయించారు. స్కూల్ పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ద్వారా పాలు, రాగిజావా వంటి పౌష్టికాహారం అందించబోతున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కదా చదువుపై శ్రద్ధ పెట్టగలరు. మూడవది, రైతులు మరియు అభివృద్ధి. రైతులకు రైతు భరోసా కోసం 23,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో మెట్రో రైలును కొత్త ప్రాంతాలకు విస్తరించడం, మూసీ నదిని అందంగా తీర్చిదిద్దడం వంటి పనులకు భారీగా నిధులు కేటాయించారు. అయితే ఇవన్నీ చేయడానికి ప్రభుత్వం కొంత అప్పు కూడా చేయాల్సి వస్తోంది. ఏదేమైనా మన రాష్ట్రాన్ని ఒక పెద్ద ఆర్థిక శక్తిగా మార్చాలనేది ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యం. ఇవి ఈసారి బడ్జెట్ హైలైట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.